ఆచి చికెన్ మసాలా. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అధిష్టానంపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. బీఫామ్ కేటాయింపులపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్నారెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి మల్లు రవికి ఫిర్యాదు చేశారు. పార్టీ అధిష్టానంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని మల్లు రవి తెలిపారు. చిన్నారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే గాంధీ భవన్ ముట్టడిస్తానంటూ మేఘారెడ్డి హెచ్చరించారు. తాను ఎమ్మెల్యే డబ్బులిచ్చి కొనుక్కున్నానని అంటున్నారు. మరి 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నువ్వెన్ని డబ్బులిచ్చావని చిన్నారెడ్డిని ప్రశ్నించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి రెన్యువల్ కోసమే చిన్నారెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. చిన్నారెడ్డిని వారం రోజుల్లో పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోతే వేలాది మంది కార్యకర్తలతో గాంధీ భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. 2023 ఎన్నికల సమయంలో చివరి క్షణంలో టికెట్ కోల్పోయిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పదే బహిరంగ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ నష్టపోయారని సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కేబినెట్ హోదా పదవి ఇచ్చినా సంతృప్తి చెందకుండా జీవన్ రెడ్డిలా తిరగబడతారని హెచ్చరించడంపై వివాదం రాజుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మళ్లీ రచ్చకెక్కాయి. ఏదైతే నిన్న చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తిరిగి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. మొత్తంగా ఒకవైపు ఇప్పటికే పార్టీ అంతర్గత సమస్యలను ఒక్కొక్కటి చక్కబెడుతూ వస్తూ ఉంటే రోజుకు కొత్త సమస్య ముందుకు వస్తుంది. ఇక కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మళ్లీ రచ్చకెక్కడంతో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా అధిష్టానంపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై ఎమ్మెల్యే మేఘారెడ్డి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. ఇక బీఫామ్ కేటాయింపులపై ముఖ్యంగా ఏదైతే చిన్నారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు దానిపైన తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి మల్లు రవికి ఫిర్యాదు చేశారు. ఇక పార్టీ అధిష్టానంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మల్లు రవి ఈ సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది. అయితే చిన్నారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే గాంధీ భవన్ ను ముట్టడిస్తానంటూ మేఘారెడ్డి హెచ్చరించారు. ఇక తాను ఎమ్మెల్యే టికెట్ డబ్బులు ఇచ్చి కొన్నానని అంటున్నారు. మరి 8 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినందుకు చిన్నారెడ్డి డబ్బులు ఇచ్చారా అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ఇక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి పదవి రెన్యువల్ కోసమే చిన్నారెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పి కూడా ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపించారు. ఇక చిన్నారెడ్డిని వారం రోజుల్లో పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే వేలాది మంది కార్యకర్తలతో గాంధీ భవన్ ముట్టడిస్తారని చెప్పి హెచ్చరించారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఇక 2023 ఎన్నికల సమయం చివరి క్షణంలో టికెట్ కోల్పోయిన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేఘారెడ్డిపై పదే బహిరంగ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక టికెట్ నష్టపోయారని సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కేబినెట్ హోదా ఇచ్చినా కానీ సంతృప్తి చెందకుండా జీవన్ రెడ్డిలా తిరగబడతానని హెచ్చరించడంతో ఇక కాంగ్రెస్ పార్టీలో మరింత వివాదం రాచుకుంది. అయితే ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు కూడా పదే చెప్తున్నారు, పార్టీ లైన్ ఎవరు ఉల్లంఘించినా ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం, ఎంత పెద్దవారైనా కానీ ఉపేక్షించమని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్ నాయకులు మాత్రం తమ అంతర్గత కుమ్ములాటలు మాత్రం రోజుకి వాటితో రచ్చకెక్కుతున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏదైనా సమస్య వస్తే ఇటు జిల్లా మంత్రులతో మాట్లాడవచ్చు లేదా పిసిసి అధ్యక్షుడితో మాట్లాడవచ్చు అని పదే చెప్పినప్పటికీ కూడా ఇలా రోజుకొక వివాదంతో ఇటు కాంగ్రెస్ నాయకులు రచ్చకెక్కుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలాంటి అంతర్గత సమస్యలన్నిటికీ ముందే చెక్ పెట్టకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఎన్నికల సమయానికి ఇలాంటి కొట్లాటలు ఇంకా తీవ్రతరమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి భావించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఇలాంటి అంతర్గత సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని చెప్పి కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇటు పిసిసికి సూచించడం జరిగింది. ఇక ఈ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చూసుకుంటే గత కొద్ది రోజులుగా ఒక జిల్లా నుండి ఒక జిల్లాకు
రోజుకొక నాయకుడు ఈ కొత్తగా వచ్చినటువంటి నాయకులతో ఇటు వివాదాలు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కొత్తగా వచ్చినటువంటి వారు, పార్టీలోకి వచ్చినటువంటి వారు ఇక ముందే కాంగ్రెస్ లో ఉన్నటువంటి వారిని పట్టించుకోవడం లేదు, పదవుల విషయంలో కూడా పట్టించుకోవడం లేదు. మరోవైపు ఏవైతే ప్రజలకు సంబంధించినటువంటి పనులు కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటి ఫిర్యాదులు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇక చిన్నారెడ్డి విషయంలో చూసుకుంటే ఇటు కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి పనులు నిలిచిపోవడం వల్లే నేను ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని చెప్పి ఇప్పటికే చిన్నారెడ్డి వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అయితే మేఘారెడ్డి మాత్రం అందుకు ధీటుగానే స్పందించారు. ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఇక చర్యలు తీసుకోకపోతే మాత్రం నేను వేలాది మంది కార్యకర్తలతో వచ్చి గాంధీ భవన్ ముట్టడిస్తాను అని చెప్పి ఇటు అధిష్టానం కూడా ఫిర్యాదు చేశారు. వారం రోజుల్లో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎమ్మెల్యే మేఘారెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.